ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలు ఎవరెవరో నేడు తేలిపోనుంది. రేపటితో నామినేషన్ గడువు ముగియనుండటంతో ఈ రోజు చంద్రబాబు అభ్యర్థులను ఖరారు చేయనున్నారు. దాదాపు 30 మంది వరకు ఉన్న ఆశావాహుల్లోంచి 3-4 ఎంపిక చేయడం సీఎం చంద్రబాబుకు సవాల్గా మారింది. ఆశావాహుల్లో టెన్షన్ పెరిగిపోతోంది. అధిష్టానం కసరత్తు చివరి దశకొచ్చినట్టు కనిపిస్తున్నా ఇంకా తేల్చకపోవడంతో టెన్షన్ కంటిన్యూ అవుతోంది. ఈసారి ఎవరికీ రెన్యువల్ చేసే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో 3 కొత్త వారికే టీడీపీ అవకాశం ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. చంద్రబాబును చాలా మంది ఆశావాహులు కలిశారు. తమకు అవకాశం ఇవ్వాలని కోరారు. అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్టు దక్కని ప్రతి ఒక్కరూ ఎమ్మెల్సీ పదవి మీద ఆశలు పెట్టుకున్నారు. ఉన్నవి 4 స్థానాలే. అందులోనూ 1 మిత్రపక్షం బీజేపీకి వెళ్లిపోవచ్చు, లేదంటే 4 టీడీపీకే దక్కుతున్నాయి. ఆశావాహులు మాత్రం 30 మంది వరకు ఉన్నారు. వీరిని ఫిల్టర్ చేయటం చంద్రబాబుకు కష్టమే. అయినా సరే అన్ని సమీకరణాలను పరిగణలోనికి తీసుకుని ఆచి తూచి అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో పడ్డారు ఆయన. ఇప్పటికే 3ంటికి చంద్రబాబు అభ్యర్థులను దాదాపు ఖరారు చేసినట్టు సమాచారం. బీద రవిచంద్ర, జవహర్, వంగవీటి రాధ, దేవినేని ఉమా, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ వర్మ, కొమ్మలపాటి శ్రీధర్, మోపిదేవి వెంకటరమణ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరితో పాటు రాయలసీమ ప్రాంతానికి చెందిన రూపానందరెడ్డి పేరు కూడా పరిశీలించారు. గత ఎన్నికల సమయంలో వైసీపీ నుంచి టీడీపీలో చేరారు రూపానందరెడ్డి. అభ్యర్థులకు కొంత ఫండింగ్ కూడా చేశారు. దీంతో రూపానందరెడ్డికి అవకాశం ఇవ్వాలనుకుంటున్నట్టు సమాచారం. వీరితో పాటు ఆశావాహుల లిస్ట్ చాంతాడంత కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఇవ్వలేకపోయిన వారికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలనుకున్నారు. కానీ 4కే అవకాశం ఉండడంతో అభ్యర్థుల ఎంపిక కత్తి మీద సాములా మారింది. ఈ నెల 10తో ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల గడువు ముగియనుంది. దీంతో ఆదివారం రోజున అభ్యర్థులను అధికారికంగా ప్రకటించే అవకాశముంది. బీజేపీ కనుక లాస్ట్ మినిట్లో 1 సీట్ అడిగితే టీడీపీకి మిగిలేవి 3. ఆశావాహులు 30 మంది వరకు ఉండడంతో చంద్రబాబుపై ఒత్తిడి ఎక్కువగా ఉంది.